హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళైతే 10 గంటలకి ఆన్లైన్ అయిపోయినాను నేను. ఇక ఇప్పుడు మనకు బుకింగ్ కూడా వచ్చింది. అంటే 10 గంటలకు ఆన్లైన్లో అయినాను, గంట తర్వాత వచ్చింది బుకింగ్. ఈయన అమీర్పేట్కి ఉన్నది. ఒకటే ఏదో బాక్స్ ఉందంట, ఒక డబ్బా. పోయి చూసి తీసుకొని పోదాం, సరేనా? ఈ వీడియోని అయితే ఇవాళ నుంచి ఏమంటారు, ఈ నుంచి స్టార్ట్ చేద్దాము. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే యాతో సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మళ్ళీ ఈ నుంచి కంటిన్యూ చేద్దాం. మనకి ఇవాళది ఫస్ట్ బుకింగ్ వచ్చింది. ఇవాళ ఫస్ట్ బుకింగ్ పికప్ పాయింట్ పక్కకే ఉన్నది, 200 మీటర్స్. ఈ లెఫ్ట్ తిరగంగానే. చలో లోడింగ్ పెడదాం బండి. వచ్చేసినాం పాయింట్. ఇది మన లోడ్ యూపీఎస్ అంట, మంచిగా బరువు ఉన్నది. 5.5 కిలోమీటర్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. 5:30. ఈయనే బల్కంపేట్ టెంపుల్ దగ్గరనే ఉన్నది. ఆల్మోస్ట్ వచ్చేసిన. ఇంకేంది, ఇంకో 1.5 కిలోమీటర్ ఉన్నది. పేమెంట్ కూడా ఆన్లైన్ పేమెంట్ ముందే చేసిర్రు వాలెట్లో. మనం ఫైనల్లీ వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ముందట రైట్ సైడ్ చూపిస్తుంది. చలో, ఇది ఒకటే బాక్స్ ఉన్నది, ఇది దింపించేద్దాం. ఇది మన ఫస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది. ఈ బుకింగ్లో మనకి 266 రూపాయలు వచ్చినాయి. అంతే, అయిపోయింది జల్దే. ఆడొక డబ్బా వేసారు, ఈడొక డబ్బా. చలో నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాం. మల్కాజ్గిరికి వస్తుంది బుకింగ్. చలో వచ్చేసింది మనకి. మల్కాజ్గిరిలో ఆర్కే నగర్ కాలనీ, మల్కాజ్గిరి. పికప్ ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. దగ్గరనే ఉండొచ్చు, బల్కంపేట చూపిస్తుంది. లొకేషన్ ఆన్ చేస్తే ఆల్రెడీ లొకేషన్ దగ్గరనే ఉన్నావు అని వస్తుంది. కస్టమర్కి ఫోన్ చేద్దాం. నేను ఈడనే పెట్టుకొని ఉన్నా బండి. ఈ గోడ లోపలికి పోవాలి మనం. ఇదే మన పికప్ పాయింట్. ఒక సైకిల్ ఉందంట, సీదా వెళ్ళి లోడ్ చేసుకున్నాక షూట్ చేస్తాను మళ్ళీ. ఇది నేచర్ క్యూర్ హాస్పిటల్ అంట. దీని గేటు దొరకలేదు నాకు. ఆమె 2 సార్లు ఫోన్ చేసింది, ఏమమ్మా రాలే అని. ఎటువైపు ఇక్కడ రైట్ తీసుకుంటా. లొకేషన్ ఆన్ చేస్తే నువ్వు ఆల్రెడీ వచ్చేసినావు అని పెడుతున్నది. ఇక్కడ చూస్తే అమ్మాయి ఇంత పెద్దగా ఉన్నది. చలో లోడ్ అయితే చేసేసుకుందాం. ఇక గేట్ దోలాడుకొని పోతాను. ఇక లోపల పోనీకి గేట్ దొరుకుతలేదు, చుట్టూ తిరుగుతున్నా. ఆయనకి మనుషులు వెళ్తున్నారు కదా, ఇదే అనుకుంటా. ఇది సైకిల్, హెల్మెట్. 13 కిలోమీటర్లు వచ్చింది మనకు డ్రాప్ లొకేషన్. ప్రస్తుతానికి ఇక్కడ బేగంపేట్ దగ్గర ఉన్నాము. బేగంపేట్ నుండి ప్యాట్ని అట్లా ముందటికి వెళ్ళిపోతాం అన్నట్టు. మనం మల్కాజ్గిరికి అయితే వచ్చేసినాము. ఇది మల్కాజ్గిరి రోడ్. ఈ నుంచి 2-3 కిలోమీటర్స్ చూపెడుతున్నది. చూద్దాం పికప్ పాయింట్. ఇక మనం వచ్చేసినాము లొకేషన్కి. ఇక్కడ ఏదో అపార్ట్మెంట్ ఉంటుందంట, సుష్మా అపార్ట్మెంట్. ఏదో అపార్ట్మెంట్ పేరే మర్చిపోయినా కదా నేను. పోనీ కస్టమర్కి ఫోన్ చేద్దాం. లొకేషన్ తప్పు ఉన్నది, అవతల పెద్ద మనిషి ఉన్నాడు అన్నట్టు. ఆయనకు అర్థమవుతలేదు. రోడ్ నంబర్ 16కి రావాలి, రోడ్ నంబర్ 1లో లొకేషన్ పెట్టారు. ఇప్పుడు అదే ఏమంటారు, చూసుకుంటా పోతున్నా. అది రోడ్ లేదు కదా. ఎక్కువ డిస్టెన్స్ ఉంటే మల్టీ పాయింట్ పెట్టు అని అంటుండే, కానీ 1/2 కిలోమీటరే ఉన్నది కదా. ఇంకా అవతల ఉన్నది పెద్ద మనిషి కూడా. నేనే పోతున్నా, అందుకే దోలాడుకుంటా. చాలా పోదాం, నడవండి. ఇది వాళ్ళ ఇల్లు. ఇదే సైకిల్ నేను తీసుకొచ్చింది.
హెల్మెట్. చలో సార్ వస్తున్నంట, పేమెంట్ తీసుకొని వెళ్ళిపోదాం. ఈ బుకింగ్ కూడా అయిపోయింది. దీనికి మనకు వచ్చింది రేటు ఎంత వచ్చిందంటే 435 రూపాయలు వచ్చింది. చలో ఈ నుంచి అయితే వెళ్దాము, బయట రోడ్ మీద పోయి ఆగుదాం. మళ్ళీ మనకి ఒక బుకింగ్ వచ్చింది, టైము 1:30, 1:30. ఇక్కడ నుంచి ఇది ఏమంటారు దీన్ని, కపిలానగర్ కాలనీ అంట. లొకేషన్ పెట్టి చూస్తే అది బండ్లగూడ అని వస్తుంది, బండ్లగూడ జాగీర్. పికప్ వచ్చేసి దగ్గరనే ఉన్నది, 1 కిలోమీటర్ కూడా లేదు పికప్. చలో పోయి లోడ్ చేసుకుందాం ఏముందో మెటీరియల్. వచ్చేసినాం మనము పికప్ లొకేషన్కి. ఈ రైట్ సైడ్లో చూపిస్తున్నది ఏదది. ఓకే, ఇక్కడ ముందట ఆపి ఫోన్ చేద్దాం కస్టమర్కి ఏముందో మెటీరియల్. ఇదే మన లోడ్. ట్వంటీ 27 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ప్రస్తుతానికి ఇంకా మల్కాజ్గిరిలోనే ఉన్నాను. ఇట్లా బేగంపేట్, మెహదీపట్నం, లాల్ నగర్, ఇట్లా లంగర్ హౌస్, అక్కడ నుంచి పోతాను అన్నట్టు. మనము లంగర్ హౌస్ రోడ్కి అయితే వచ్చేసినాము. ఇంకా 5 కిలోమీటర్ చూపెడుతుంది ఇటు నుంచి. వర్షం పడుతుందేమో అని కవర్ కూడా వేసిన ఆపి. కానీ వర్షం అయితే పడలేదు ఇక్కడ. మనం వచ్చేసినాము లొకేషన్కి, డ్రాప్ లొకేషన్. ఈ గల్లీలో ఉన్నది. చలో అన్లోడింగ్ చేసి డబ్బులు తీసేసుకుందాం. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అయిపోతుంది. ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 690 రూపాయలు వచ్చినాయి. టైం వచ్చేసి 3:15. చలో వేరే బుకింగ్ చూసుకుందాం. ఇక రోడ్ మీదకి పోయి ఇక్కడ వెయిట్ చేయబట్టి 4:05 అవుతున్నది టైం. 4:45, 4:43. లంగర్ హౌస్లోనే ఉన్నాను. ఇంకా ఈ నుంచి ఏమైనా రిటర్న్ వస్తుందేమో అని వెయిట్ చేసిన అన్నట్టు. ఇక అటు వెళ్ళిపోదాం రిటర్న్, లేకపోతే మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ 5 గంటల వరకు మనం అటు మెహదీపట్నం దాటినామంటే అక్కడ నుంచి ఇంకేమైనా వస్తాయి బుకింగ్. మెహదీపట్నం దగ్గరనే ఉంది, రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకోవాలి. చలో నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తా. మెహదీపట్నం వరకు అయితే వచ్చేసినాను, కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఈడ బుకింగ్ వస్తే మాత్రం ఇళ్ళనే ప్రశాంచిపోతాను. ఇక తిరిగి ఆన్ చేసినాను, బుకింగ్ వస్తే తీసేసుకుందాం. ఈ చిన్న బుకింగ్ వచ్చింది అన్నట్టు. ఈ నుంచి డిటిడిసి బేగంపేట్కి వెళ్ళాలంట. పికప్ కూడా దగ్గరనే ఉంది, 1 మినిట్ చూపెడుతున్నది. ట్రాఫిక్లోనే ఉండే, రన్నింగ్లో వచ్చింది. తీసుకొని పోదాం నడవండి పికప్ పాయింట్కి. ఇంకా నయం జస్ట్ టర్నింగ్కి ముందు వచ్చింది పికప్. కొంచెం ముందుకు వెళ్ళిపోయినా దూల తీరిపోయింది రివర్స్ రావటానికి ట్రాఫిక్లో. ఇది బ్యాంక్ సెల్లార్. చలో లోడ్ చేసుకొని బేగంపేటకి పోదాం, మన ఇంటి దిక్కు అన్నట్టు. ఇది మన లోడ్ కొరియర్ పార్సల్. కరెక్ట్ 5 కిలోమీటర్లు మనకి డ్రాప్ లొకేషన్.
మనం వచ్చేసినాం బేగంపేట్కి. ఈ శ్యామ్లాల్ పోతుంది కదా పెట్రోల్ పంప్ తర్వాత ఒక లెఫ్ట్ పోతుంది శ్యామ్లాల్, అది దాని తర్వాత గల్లీ వాళ్ళు ఉంటుంది డిటిడిసి. ఇది డిటిడిసి. కమాన్, మన ట్రిప్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ ఇడికి క్లోజ్. నిన్న పోయించిన డీజిలే మా బండి రిజర్వ్లోకి వచ్చేసింది. వీళ్ళకి వచ్చి 500 డీజిల్ పోసేసుకుందాం. టైము 6 అవుతుంది కరెక్ట్, 6:10 ఇలా పోసుకుందాము 500 డీజిల్. 500 ఓపిస్తుంది. మనకి లాస్ట్ బుకింగ్లో 250 రూపాయలు, 250 రూపీస్ మనకు మిగిలినాయి అన్నట్టు. ఇక ఇప్పుడు బేగంపేటకి అయితే వచ్చేసిన, చూద్దాం ఇక నెక్స్ట్ బుకింగ్ ఎక్కడికి వస్తుందో. టైం అయితే 6:10 అవుతుంది, వెయిట్ చేద్దాం. ఇంకా మనకి ఇప్పుడే ఇంకొక బుకింగ్ వచ్చింది. దాని నుంచి వెయిట్ చేసి టైం అయితే 7:10 అవుతున్నది. బంజారాయిల్స్కి వచ్చింది అన్నట్టు. పికప్ పాయింట్ పక్కనే 1 minute చూపెడుతున్నది. ఉషాగూడ అని ఉంటుంది అక్కడ నుంచి. ఇక బంజారాయిల్ సైడ్ పోవాలి. ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్, దూల తిరిగిపోతుంది అన్నట్టు. చాలా లోడింగ్ అయితే చేసుకుందాం. 10 ఫీట్లది ఏదో ఉన్నదంట పొడుగుది, ఏదో సంథింగ్ ఒకటే ఉంది అంటున్నాడు. ఈ అడ్డంగుల పొడుగులు ఎట్లా వస్తుంది అట్లా అడ్జస్ట్ చేసుకొని సాయంత్రం పూట కదా వెళ్ళిపోదాం క్యాన్సిల్ చేసే బదులు. లోడు కొంచెం బయటికి వెళ్తుంది కానీ ఇక సరే అడ్జస్ట్ అయిపోయినాం. చాలా ఇది మనం లోడ్ వేసుకొని స్టార్ట్ అయిపోయినాము. 9.5 కిలోమీటర్లు వచ్చింది కరెక్ట్ డ్రాప్ పాయింట్ మనకి. బేగంపేట అయితే ట్రాఫిక్ లేకుండానే క్రాస్ అయిపోయినాను. ఇక ముందు చూడాలి. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది ఈ బిల్డింగ్లో. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. నాకు లాస్ట్ బుకింగ్లో 411 రూపాయలు మిగిలింది. ఇమీడియట్గా ఇంకొక చిన్న బుకింగ్ వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికే. 209 రూపాయలు ఏదో సంథింగ్ బుకింగ్ ఉండే, ఇక తీసేసుకున్నాను అది. కాకపోతే ఏ గల్లీలోకి తీసుకుపోతుందో పికప్ పాయింట్ అర్థమవుతలేదు. ఇక ఆడికి పోయినాక చూద్దాం. మెట్రల్ కూడా ఏముందో ఫోన్ కూడా చేయలేదు నేను. షర్ట్ వేసుకున్నా మనిషి ఇది మన లోడ్. మన ఇది అన్లోడ్ అవుతుంది ఒక ఇంట్లో. ఈ ట్రిప్ అయితే ఇడికి క్లోజ్. పక్కకే ఉండే ఈ ట్రిప్ అయితే అయిపోయింది. ఇక ఇట్లాంటి ప్లేస్లకు వచ్చిన మొత్తం బస్తీ ఉన్నది, చిన్న చిన్న గల్లీలు, అందులోకి వచ్చిన పసాంచిపోయి. లాస్ట్ బుకింగ్ ఉండే మనది 400 మీటర్స్ డ్రాప్ ఉండే కానీ గల్లీలలో ఉండే అన్నట్టు. దానికి మనకు వచ్చిన అమౌంట్ 170 రూపాయలు, 169 యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు మళ్ళీ కొంచెం బయటికి మెయిన్ రోడ్కి వచ్చినాక ఆన్ చేస్తాను. ఇప్పుడైతే ఆఫ్లైన్ చేసినాను, కొంచెం బయటికి పోయినాక మళ్ళీ ఆన్ చేస్తాను. ఇక అంతే వచ్చేసినట్టే బయటికి. టైం అయితే 8:30 అవుతుంది ఇప్పుడు. చలో బయటికి పోయి నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. మనకి ఇప్పుడే ఇంకొక బుకింగ్ వచ్చింది 8:36, 8:34 అవుతుంది టైము. ఇది ఎక్కడికంటే ఓల్డ్ అజీజ్ నగర్ క్రాస్ రోడ్, హిమాయత్ సాగర్ అంట. పికప్ ఎక్కడ ఉందో ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. ఇప్పుడే గల్లీలు తిరిగేసి వచ్చిన దిమాగ్ ఖరాబ్ అయింది. ఇది కొంచెం మెయిన్ రోడ్ మీదనే ఉన్నట్టుంది పికప్. ఫోర్ కిలోమీటర్స్ ఉన్నది. చలో పోదాం నడవండి. మనం వచ్చేసినాము లొకేషన్కి. ఆ డౌన్ పోయినాక రైట్ అంట. ఏదో చిన్న ఐటమ్ ఉంది ఒకటే అంటున్నాడు. చలో పోయి లోడ్ చేసేసుకుందాం. ఇక ఇది మన లోడు. ఒకసారి చూపడినా ఏమన్నా అన్న, ఇది మియా బేబీ చలో 24 కిలోమీటర్స్ వచ్చింది మనకు డ్రాప్ లొకేషన్. నీకు చెప్తాలేదు, వీడియోలో చెప్తున్నా. వీడియో తీసి యూట్యూబ్లో పెడతా. అవుటర్ రింగ్ రోడ్ వరకు అయితే వచ్చేసినాము. ఈ నుంచి ఇంకో 1.5 కిలోమీటర్ ఉన్నది మన డ్రాప్ లొకేషన్. ఇక సీదా డ్రాప్ లొకేషన్లోనే కలుద్దాం.
ఇది మన డ్రాప్ లొకేషన్. ఏదో స్కూల్ ఉంది, ఇప్పుడు అన్న జూలో ఫిట్ చేస్తాడు ఇలా. ఇది మన వెహికల్. ఇక ఈ అన్న తీసుకొచ్చి చూడు, ఈడ అన్లోడ్ అయిపోయింది. అడవిలో ఉన్నది మొత్తం ఈ ఏరియా. ఈ బుకింగ్లో మనకైతే 640 రూపాయలు ఏమో వచ్చింది. ఇక బయటికి వెళ్తున్నాను. టైం అయితే 10-15 అవుతున్నది. చలో ఇంట్లోకైతే బయటికి పోదాం. ఓఆర్ఆర్ దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇక ఇక్కడ నెక్స్ట్ సర్కిల్ దగ్గర వెయిట్ చేద్దాం బుకింగ్స్ కోసం. టైం అయితే 10-20 అవుతున్నది. ఇక నేనైతే వచ్చేసినాను బేగంపేట్కి. ఇలాంటి అర్నింగ్ చెప్పాలంటే ఎంతైందంటే, ఒక్క నిమిషం ఆన్ చేస్తాను. టోటల్ 7 బుకింగ్స్ కొట్టినాం మనము. 2860 రూపాయలు. ఇది మన అర్నింగ్. పొద్దున 10 గంటలకు స్టార్ట్ చేసినాను. పొద్దున్న 10 గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే, ఒక్క నిమిషం ఫ్రంట్ వెనకాల కెమెరా ఆన్ చేసి, కరెక్ట్ 11:30 అవుతున్నది. ఇది సంగతి ఇలాంటిది. ఇలాంటి వీడియోలు అయితే ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం మళ్ళీ. ఓకేనా, బాయ్.